సఫరింగ్ ఈజ్ టెంపరీ, ఇటర్నిటీ ఈజ్ పర్మనెంట్. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేరైనను ఇక ఉండదు. మొదటి సంగతులను గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అని మనము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనంలో చూస్తాం. రెవల్యూషన్ 21st chapter and 4th verse. God will wipe away every tear from their eyes, and death shall be no more. Neither shall there be mourning, nor crying, nor pain anymore, for the former things have passed away. ఈ లోకంలో బాధ తాత్కాలికమే. నిత్య జీవంలో దేవుడు ప్రతి కన్నీటిని తుడుస్తాడు. నిత్యలోకంలో బాధ ఉండదు. దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఎ ఫైనల్ చాప్టర్ ఫర్ అస్. ఫర్ బిలీవర్స్, విశ్వాసులకు హెవెన్ ఈజ్ ప్రామిస్డ్. ఆయన పరలోకము మనకు అనుగ్రహించాడు. ఏ ప్లేస్ విత్ నో టీయర్స్, నో డెత్, నో సారో. సఫరింగ్ ఈజ్ టెంపరీ, ఇటర్నిటీ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ పర్మనెంట్. దేవుడు హస్తము మనము అనుభవించకపోయినా దేవుని హృదయము మనం నమ్మాలి. దేవుణ్ణి మనం నమ్మాలి. వీ నీడ్ టు ట్రస్ట్ గాడ్స్ హార్ట్ ఈవెన్ వెన్ వీ కాంట్ ట్రేస్ హిస్ హ్యాండ్ ఆన్ అస్. మనం ఎందుకు బాధపడుతున్నామో మనకు అర్థం కాకపోవచ్చు. మనకు ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ ఇబ్బందులు మనకు అర్థం కాకపోవచ్చు. కానీ తుఫాన్లో మనతో పాటు ఎవరో ఉన్నారు, అది దేవుడు ఉన్నాడని మనం తెలుసుకోవాలి. We may not understand why we are suffering, but we can know who is with us in the storm. God is always there with us, in our sufferings.